ఆ అంశాలు వద్దు. ప్రజలకు వారు ఎంతవరకు ఉపయోగపడతారు, ప్రజలకి వారికి మధ్య ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, సో పుణ్యశీల గారు ఇక్కడ మీరే చేసిన కామెంట్స్కి ఏమైనా రెస్పాండ్ అవుతారా? ఇక్కడ ఒక అంశం, పుణ్యశీల గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా అటదిడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. నేను గమనిస్తున్నాను. ఆవిడ చదువుకున్నటువంటి ఆవిడ కూడా, ఆవిడ పొలిటీషియన్ కూడా, ప్రజాప్రతినిధిగా ఆవిడ బహుశా కార్పొరేటర్ గా గెలిచినట్టున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, పుణ్యశీల గారు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కృష్ణాంజనేయులు ఎవరు మా పార్టీ నాయకుడికి సలహాలు ఇవ్వటానికి, మా పార్టీకి సంబంధించిన సలహాలు ఇవ్వటానికి అని అన్నారు. మీరు ఎవరనే అన్నారు వారు కూడా. ఏం పర్వాలేదు, తిట్టారని నేను అనట్లేదు. మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నికల కమిషన్ దగ్గర నమోదైనటువంటి, రిజిస్టర్ అయినటువంటి పార్టీగా మీరు ప్రజాస్వామ్యయుతంగా ఎలా వ్యవహరించాలి, ప్రజా వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తాయో ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎలా ఉండాలి, లేకపోతే జనసేన పార్టీ నేత ఎలా ఉండాలి, తెలుగుదేశం నేత ఎలా ఉండాలని ప్రతి పౌరుడు మాట్లాడేటువంటి హక్కు, అధికారము అందరికి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చింది. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ లో ఏ విధంగా వ్యాపారం చేయాలి, ఇలాంటి సలహాలు సూచనలు ఎవరు ఇయ్యరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార భారతీయ సిమెంట్స్ వద్దులేండి, హెరిటేజ్ భారతీయ సంస్థకి ఇస్తే నేను హెరిటేజ్ ఇవ్వను, ఇద్దరికి ఇవ్వటానికి నాకు. అందుకని మీరు వినటం వెనకపాడు, మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగ వినరో, ఎవడు మాట వినరో, వెనకే అలా తయారయ్యాడు. మీరు కూడా అలా తయారైతే ఈ విధంగానే వస్తుంది. 11 సీట్లు వస్తాయి. 11 సీట్లు వచ్చి ఈ రోజున పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. కనీసంగా ఇంతవరకు మీకు కనీసంగా సమీక్షించుకునేటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు కాబట్టి ఎలా తయారయ్యారు చెప్పడానికి అని అడుగుతున్నారు. ఉన్నా లేకపోతే స్వామ్యంలో ఒక పార్టీ ప్రజలు ఉద్ధరిస్తామని వచ్చారు, మీరు ఉద్ధరించలేదు, ప్రజలకు అన్యాయం చేశారు, తీరకాలలాగా మిమ్మల్ని ఓడిచ్చారు. భవిష్యత్తులో రావాలంటున్నారు కదా, మళ్ళీ మేము వస్తామంటున్నారు కదా. మీరు రావాలి అని అంటే మీరు కనీసంగా ప్రజల తరపున పనిచేయండి అని అడుగుతున్న ఈ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. ఇది మీరు జగన్ గారు సక్రమంగా అయినటువంటి మార్గంలో వెళ్ళి వారు మళ్ళీ సీఎం అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? ఎవరు కోరుకుంటారండి పుణ్యశీల గారు, ఆవిడ పని. లేదంటే మీరు కోరుకుంటారని మీరు కోరుకోండి. నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే ఉండాలి, లేదా 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని నాకేమీ లేదు. ప్రజలు ఎవరు ఆమోదిస్తే వాళ్ళు గెలుస్తారు. జనసేన అధినేతకి సలహాలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తారు, చంద్రబాబు గారికి సలహాలు ఇస్తారు. వాళ్ళు గెలిచినటువంటి ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించకూడదు అని ఖచ్చితంగా పౌరుడిగా నేను మాట్లాడతా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు యొక్క తప్పుల మీద మాట్లాడతా. ఇదేమి ఎనలిస్ట్ కావాల్సిన, తెలివితేటలు ఉన్నటువంటి, ఏదో మేధావి కావాల్సిన అవసరం ప్రతి పౌరుడు కూడా మాట్లాడొచ్చు. ఇందాక పుణ్యశీల్ గారు ఏమంటున్నారు, అయ్యా మా మేనిఫెస్టో గురించి చెప్తున్నారు, ఇలా మేనిఫెస్టో గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయటం లేదు, మీరు మాట్లాడటం లేదు. అదే మీరు మాట్లాడండి, నేను గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళల్లో నేను ఉంటాను. ఈ ప్రభుత్వం ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓడిపోయారు. వైసీపీ అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేయకపోతే జనం తిరస్కరించిన తర్వాత మీ గురించి ఎవరికి కావాలి? ఈ కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయకపోతే మాట్లాడేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా, అది కూడా కఠినంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. నా దగ్గర ఎవరి గురించి మెహర్బానీ లేకపోతే వాళ్ళ గురించి పొగడాల్సినటువంటి అవసరం కృష్ణాంజనేయులకి లేదు. విమర్శ కూడా అంతే గట్టిగా ఉంటుంది. మీరు చెప్తున్నారు కదా మేము నవరత్నాలు అమలు చేసాం అది ఇదని. నేను నవరత్నాలులోనే 9 పథకాలు, ఒకటన్నా కొత్తది ఉందా దాంట్లో? అన్ని పాత పథకాలు 1952 నుంచి ఇప్పటి వరకు ఏవైతే సంక్షేమ పథకాలు రూపాలు మారుతూ అమలు చేసుకుంటూ వచ్చినటువంటి పథకాలని పాత సీసాలో కొత్త సారా లాగా నవరత్నాలు అనేటువంటి పేరు పెట్టి చేశారు. అయ్యా అన్ని చేస్తే, మీరు పుణ్యశీల గారు మీ నాయకుడు అన్ని చేస్తే జనం ఎందుకు ఓడిస్తారు? మీరు చేసినటువంటిది ఏంటి? బటన్ నొక్కి ఓట్లు వేసేస్తే మీకు బటన్ నొక్కడానికి కూడా దమ్ము ఉండాలన్నారు. బటన్ నొక్కడానికి కూడా దమ్ము ఉండాలి. నేను అదేనండి చెప్తుంది. ఆవిడ అన్నది నేను విన్నాను కదా. బటన్ నొక్కి దమ్ముంటే ఏమన్నా ఇడుపుల పాయలో నేను చెప్తున్నాను కదా.
నేను ఒక మాట చెప్తాను, రాజశేఖర రెడ్డి దాచిపెట్టి డబ్బులు తెచ్చామన్నా జనానికి ఇచ్చాడయ్యా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అర్జున్ నాయుడు పెట్టి వినమ్మా మధ్యలో ఊరికే రన్నింగ్. ఓకే 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 వన్ బై వన్ నెక్స్ట్ మాట్లాడదు పుణ్యశీల గారు. మాట్లాడండి. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి ఓకే. అక్కడ ఇడుగుల దాచిపెట్టాడా? దిస్ ఇస్ నాట్ రైట్. నేను ఎవరి గురించైనా మాట్లాడతాను, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాను, మాట్లాడకూడదు. మీరు అనలిస్ట్ అయితే సార్. ఓకే అండి ఓకే అండి వన్ బై వన్ మాట్లాడు. మీరు కూడా తినాలి, ఇది నేర్చుకోండి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండి ఎన్నికైనటువంటి మీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించకుండా వినకుండా మీరు ఇదే నేర్చుకోండి. మీకు ప్రతిపక్షంలో ఉన్న బుద్ధి లేదు, మీ బుద్ధి లేదనే మాట ఎందుకు పడతారని తెలుసా? మీకు అందుకనే మీరు మహిళ కాబట్టి వదిలేండి వ్యక్తిగత ప్లీజ్ దయచేసి కృష్ణాని గారు తెచ్చుకోండి. మీరు మాట్లాడి డిస్కషన్ ని మనం డిస్కషన్ గా చేస్తే హెల్దీగా ఉంటుంది. అవును కృష్ణాని గారు కంక్లూజన్ ఇచ్చేసండి, సమయం లేదు. కృష్ణాని గారు జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి సలహాలే చెప్తున్నాను. మీ కార్యకర్తలకి క్షేత్రస్థాయి నాయకులకి 60-70 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పాడు. నువ్వు పోయి బెంగళూరులో ఉంటావనంటే కాదు, 4 రోజులు ఏడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు, జైలు యాత్ర చేస్తాడు, ఒక ర్యాలీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో ప్రజల తరఫున మీరు చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వం పనిచేయట్లేదంటే ప్రజల సమస్యల మీద పనిచేయాలమ్మా, అది చెప్తోంది. ఏం చేయాలి అని అంటే అది కూడా తెలియకపోతే ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఉండండి. ఓకే అండి కృష్ణాని గారు, సమయం లేదు, ప్లీజ్. నేను ఎవరైతే కార్యకర్తలకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, 60-70 రోజులు క్షేత్రస్థాయిలో ఉండి ఆయాని ఎక్కడైతే ఎన్నికల్లో గెలవాలి స్థానిక సంస్థలు అన్నారు, అట్లాగనే జగన్మోహన్ రెడ్డి ఈ 60-70 రోజుల్లో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ఉండు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో